హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఏపీ మహిళలకు నెలకి రూ. 1,500 అకౌంట్లోకి జమ చేయడానికి రెడీ అయిపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పేసి, ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకి ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ చేయడం అయితే జరిగిందనమాట. దీనిపైన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఉంది. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పూర్తిగా ఫ్రీ అనమాట. మీకు ఎలాంటి డబ్బులు అనేవి అవ్వండి. మరి ఈ విధంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోవటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం, ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం, కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది నేను మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో రకాల పెన్షన్ని అమలు చేస్తూ చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారండి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పెన్షన్ల పంపిణీ కానివ్వండి, మరి అన్నదాతలకు సంబంధించి అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, అదేవిధంగా నిన్న మనకి నేతన్నల యొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి కూడా 25,000 రూపాయల వరకు బ్యాంకు ఖాతాలో జమ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం ద్వారా మరి ప్రతి ఏడు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళల యొక్క ఖాతాల్లోకి, అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ద్వారా నెలకి 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మరి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి డబ్బులు వేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. మరి ప్రభుత్వం ఆల్రెడీ ఫామ్లోకి వచ్చి 3 సంవత్సరాల కాలం నడుస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా ఒక పథకం అనేది అమలు కాలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 15న మరి నిర్ణయం అయితే చెప్పబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు అనేక రకాల పథకాలను ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు జమ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి ఏడు కూడా దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే దీంతో పాటుగా మహిళలకు ఫ్రీ బస్ పథకం కూడా ఉందండి. ఇలాగా మహిళల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉంది మన ఏపీలో కూటమి ప్రభుత్వం. మహిళల కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నామని, ఇదే కోవలోకి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందండి. నేతన్నలకు మరి నిన్నటి రోజున ఏ విధంగా అయితే 25,000 రూపాయలు ఖాతాలో జమ చేశారో, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఏ విధంగా జమ చేశారో, అదేవిధంగా మహిళలకు కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి 1,500 రూపాయల చొప్పున అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటున్నారండి. ఇప్పటికీ ఒక పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్లో డబ్బులు అనేవి ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మరి ఏపీలో ఎవరైతే రజకులు ఉన్నారో వారికి కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల కేటగిరీలకి సంబంధించి చేతి వృత్తి పనులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మరి మనకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా మనకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మహిళలందరూ కూడా కొన్ని రకాల అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలండి. కొన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా మీరు కలిగి ఉండాలన్నమాట. దీంట్లో ముఖ్యంగా కనుక మీరు చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యాక్టివ్లో ఉన్న బ్యాంకు ఖాతా అనేది కలిగి ఉండాలండి. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కేవైసీలు అనేవి కంప్లీట్ చేయాలి. దీంతో పాటుగా బ్యాంకు ఖాతాకి ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా, అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోవాలి. మీ బ్యాంకు ఖాతా ఎప్పుడూ యాక్టివ్లో ఉండేలాగా చూసుకోండి. కనీసం దాంట్లో ఒక 1,000 రూపాయల బ్యాలెన్స్ అయినా కానీ మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ యొక్క డబ్బుల్ని డీపీటీ విధానం ద్వారా
బ్యాంకులోకి నేరుగా జమ చేస్తుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి డీబీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి మాత్రమే ఒక పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతారండి. దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితురాలే ఉండాలన్నమాట. అదేవిధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకుని ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అనేది మించకూడదు. మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు. అదేవిధంగా మీరు 4 వీలర్ కార్ అనేది కలిగి ఉండకూడదండి. దీంతో పాటుగా మరి మీరు మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెలకు వచ్చేసి 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు వచ్చేసి 1,000 రూపాయలు మించకూడదు. మీరు నివసిస్తున్న ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. అదేవిధంగా మీకు పొలం ఉంటే కనుక మీ యొక్క భూమి మాగాణి అయితే కనుక 3 ఎకరాలకు మించకూడదండి. అదేవిధంగా మెట్ట ప్రాంతం అయితే కనుక 10 ఎకరాల లోపు అయితే ఉండొచ్చు అనమాట. మెట్ట ప్రాంతము, మాగాణి భూమి ఈ రెండు కలిపి 10 ఎకరాలకని మించకుండా ఉండకూడదండి. ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనించండి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. మీ సచివాలయాల లో మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోండి. అక్కడికి వెళ్ళి మీరు యొక్క పేరుని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎక్కించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా జియో ట్యాగింగ్ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండాలండి. ఇవన్నీ అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు ఆగస్టు 15వ తేదీని ఒక పథకానికి సంబంధించి మరి కీలక అప్డేట్స్ అయితే జారీ చేయబోతున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ లోపుగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఇదనమాట. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.